వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. రామగిరి ఎంపీపీ ఎన్నిక అనేది రెండో రోజు కూడా ఉత్కంఠ కొనసాగుతున్నటువంటి నేపథ్యం చూడవచ్చు. ఈ రోజు నిన్నటి రోజు జరగాల్సినటువంటి ఎన్నిక ఈ రోజుకు వాయిదా పడింది. ఈ రోజు కూడా వైసీపీకి చెందినటువంటి ఎంపీటీసీలు రాకపోవడంతో ఇక్కడ ఈరోజు టైం అయిపోయిన నేపథ్యంలో తెలుగుదేశం కార్యకర్తలు అయితే భారీ ఎత్తున వచ్చి నినాదాలు చేస్తున్నటువంటి నేపథ్యం చూడవచ్చు. ఇక్కడ వారి నినాదాలు పరిటాల నాయకత్వం వర్ధిల్లాలి అంటూ కూడా ఇక్కడ నినాదాలు చేస్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ ఏదైతే ఉందో ఈ తెలుగుదేశం వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నటువంటి నేపథ్యం, మరి టపాసులు బాణాసంచా కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్నటువంటి నేపథ్యం. మరి ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ ఉన్న చాలామంది కార్యకర్తలు ఇక్కడ చేరుకున్నటువంటి నేపథ్యంలో మరి ఎందుకు ఇంత ఎంపీ ఎవరు కాలేదు అని చెప్పేసి ఈ నేపథ్యంలోనే ఇక్కడికి తెలుగుదేశం కార్యకర్తలు ఇక్కడికి చేరుకున్నటువంటి నేపథ్యంలో మరి ఏం చెప్తారో వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా తెలుగుదేశం నాయకులు అయితే భారీ ఎత్తున సంబరాలు చేసుకుంటున్నటువంటి నేపథ్యం, ఎందుకో మీరు ఈ రకంగా సంబరాలు చేసుకుంటున్నటువంటి ఏం చెప్తారు? ఈరోజు రామగిరి మండలం పరిటాల సునీతమ్మ యొక్క నాయకత్వం, పరిటాల శ్రీరామ యొక్క నాయకత్వంతో ఈరోజు మేము ఎంపీటీసీలు స్వచ్ఛందంగా మా దగ్గరికి మేము ఒకరినే గెలిచిన వాస్తవమే, ప్రకాష్ రెడ్డి నిన్నటి నుంచి చెప్పుకుంటున్న వాస్తవమే. కాకపోతే స్వచ్ఛందంగా మాకు ఆ పార్టీతో ప్రకాష్ రెడ్డి అనేవాడు కేవలం మోసపూరితమైనటువంటి రాజకీయాలు చేశారు. మాకు నచ్చక మీ దగ్గరికి వచ్చినామని మా దగ్గర కూర్చున్నారు వాళ్ళు. కానీ మిగతా ఎంపీటీసీలని వాళ్ళ దగ్గర ఉన్నారు, కానీ ఎందుకు తీసుకురాలేదో కేవలం ఆయన రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు తీసుకురాకుండా, వాడికి యోగ్యత లేకుండా ఈ మండలానికి రాకుండా వాడు గుండా వీడు గుండా ఎస్ఐలు గుండా ఎస్ఐఎం గుండా వాళ్ళకి ఒప్పచెప్పడానికి పోయింటే ఎస్ఐని గుండా అంటాడు. ఎస్ఐకి ఏం సంబంధం ఉంది? ఎస్ఐకి తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ పార్టీ. ఎస్ఐకి ఎవరు మొత్తం రాజకీయ పార్టీలతో ఏం సంబంధం ఉంది? ఎస్ఐ ఆ రోజుకి ఈ రోజుకి ఎవరికి వచ్చినా కూడా వాళ్ళకి సంబంధం ఉండదు. దయచేసి వారికి దౌర్జన్యంగా ఆ ప్రకాష్ రెడ్డి అనే వాడికి ధైర్యం లేకోకుండా ఈరోజు వచ్చి దౌర్జన్యంగా ఈరోజు రాలేకోకుండా పెట్టతనంతో ఎన్నికపోయి ఊరికైనా పొద్దున్న నుంచి లైవ్ చూపిస్తానని మేము వస్తా ఉన్నాం. రా, నీకు ధైర్యం ఉంటే ధైర్యం ఉంటే వచ్చి నీ ఎంపీటీసీలు లోపల తీసిపోయి నువ్వు గెలువు. మేము దానికి అందరూ కూడా స్వాగతిస్తున్నాం. నువ్వు రా, ఎక్కడున్నావు రా, నువ్వు వచ్చి నువ్వు ఎంపీటీసీలు నీ ఎంపీటీసీలు ప్రకాష్ రెడ్డికి ఏం పని వచ్చేకి అతను ఎమ్మెల్యేనా ఏమన్నా అతను ఓటు హక్కుండే మామూలు మేమున్నట్లు ప్రకాష్ రెడ్డి ఇప్పుడు ఎందుకు రావాలి? అతను ఎంపీటీసీలు పంపి నువ్వు కూడా అయితే వచ్చి ఎలక్షన్ జరిపించు, అంతేగాని ఇట్లా పెట్టకూడదని కుదరకూడదు. మొత్తం ఏదైతే మాత్రం ఇక్కడ ఈరోజు రావాల్సినటువంటి ఏదైతే ఉందో వైసీపీ ఎంపీటీసీలని రానికుండా చేశారు, వైసీపీ వారే రానికుండా చేశారని చెప్పేసి తెలుగుదేశం వారు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఏదైతే ఉందో సమయం అయిపోయిన నేపథ్యంలో ఇక్కడ ఎంపీడీఓ కార్యాలయం దగ్గర తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు చేరుకొని బాణాసంచా కాలుస్తూ సంబరాలు చేసుకున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఏదైతే ఉందో ఈ ఎంపీపీ అనేది ఎన్నిక ముఖ్యంగా ఇక్కడ జరగాల్సినటువంటి నేపథ్యంలో మరి ఏం చెప్తారండి? ఎస్పెషల్లీ వైసీపీకి సంబంధించిన అభ్యర్థులు రాకపోవడం దీన్ని ఎలా చూస్తామంటే ఈరోజు యాక్చువల్గా తెలుగుదేశం గవర్నమెంట్లో వైఎస్ఆర్ ఎంపీటీసీలు ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళంతా తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతోనో పరిటాల సునీతమ్మ అభిమానంతోనో ఈరోజు వచ్చి ఓటు వేస్తారని వాళ్ళ వైపు ఉన్నా కూడా ఇటుకు వస్తే ఓటు వేస్తారంటే భయంతో ప్రకాష్ రెడ్డి ఈరోజు పిలుచుకొని రాకుండా ఉన్నాడు. ఆయన భయమే ఉంది. ఆయన ప్రకల్పాలు కల్పిస్తారని ఏటేటివన్నీ కూడా తెచ్చించే ఎన్ని మాటలు మాట్లాడినా ఆయన భయం అనేది పోలేదు. ప్రకాష్ రెడ్డి భయంతోనే ఈరోజు దొంగ అయినా ఈరోజు వాళ్ళు వచ్చే ఓటు మాకు తెలుగుదేశానికి ఓటు వేస్తారని చెప్పి రానికొని ఉన్నాడు. ఆయన ఏమంటాడు? కోర్టు తిరస్కరణ చేసింది, కోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది అంటున్నాడు. అది కూడా అబద్ధమే మాట్లాడుతున్నాడు ఆయన. ఈరోజు వాళ్ళని కూడా అందరినీ కూడా పబ్లిక్ రమ్మని చెప్పు. ఎందుకు ఎక్కడెక్కడో ఏడో రిసార్ట్లో పెట్టుకొని వాళ్ళందరినీ దాచిపెట్టుకొని ఈరోజు అందరినీ స్టేట్మెంట్లు ఇచ్చుకుంటా పోలీసులను కూడా ఇష్టానుసారం మాట్లాడుకుంటా తెలుగుదేశం వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు, అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ప్రకాష్ రెడ్డి ఆరోపిస్తున్నారు. దౌర్జన్యం చేయలేదు. ఏ ఎంపీటీసీని కూడా వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చినారు, వాళ్ళే మనస్ఫూర్తిగా వచ్చినారు. కావాల్సింటే మీరు అడగండి, మనస్ఫూర్తిగా వచ్చారు వాళ్ళు. ఈ రోజు అంతా కూడా వాళ్ళు చేసే తెలుగుదేశం పార్టీ కానీ సునీతమ్మ గారు అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి కంపల్సరీగా మనమంతా ఆ వైపే ఉండాలా. 5 సంవత్సరాల్లో ప్రకాష్ రెడ్డి ఏమి చేయలేదు, ఈ ప్రాంతానికి ఏం చేయలేదు. ఊరికేనే పేరూరు డ్యామ్ నీళ్ళు తెస్తానని చెప్పి ఆ రోజు కూడా చెప్పినాడు కానీ దాన్ని ఇరుగొట్టిపోయినాడు. ఇంతవరకు మరమ్మతులు చేయలేదు. ఈ రోజు 9 నెలలు కూడా గవర్నమెంట్ వచ్చి తెలుగుదేశం గవర్నమెంట్ ఇమ్మీడియట్గా పరిటాల సునీతమ్మ గారు మరమ్మతులు కూడా 1,20,00,000 పెట్టి కూడా చేపిస్తుంది. ఇవన్నీ చూసి ప్రజలు కానీ వాళ్ళ ఎంపీటీసీలు కానీ వాళ్ళ నాయకులు కానీ ఆకర్షితులై ఈరోజు తెలుగుదేశం వైపే అందరూ మొగ్గు చూపుతున్నారనే భయంతోనే
ఆయన ఈరోజు బెంగళూరులో దాచిపెట్టుకొని ఏవేవి స్టేట్మెంట్ ఇచ్చుకుంటా చేస్తున్నాడు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అంటే పోలీసులు కూడా తొత్తులుగా వ్యవహరిస్తున్నారు, ఎస్పెషల్లీ అధికార పార్టీకి మమ్మల్ని అనదొక్కాలని చెప్పి చూస్తున్నారని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు. ఈరోజు పోలీసు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుంది. ఎస్పీ గారు కానీ, డిఎస్పీ గారు కానీ, మా సిఐ గారు కానీ, మా ఎస్ఐ గారు కానీ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. కంపల్సరీగా ఈరోజు సెక్యూరిటీ ఎందుకు ఇవ్వాలి? వాళ్ళకి బెంగళూరు దాకా కూడా సెక్యూరిటీ ఇచ్చినారు, నిన్న ఇచ్చినారు, ఈరోజు కూడా సెక్యూరిటీ ఇచ్చారు. అయినా వాళ్ళు ధైర్యం లేక రాలేదు. ఆయన పెట్టోడు ఉన్నట్ల, ప్రకాష్ రెడ్డి ఒక పెట్టోడు, ఊరికే మీడియా దగ్గర ప్రగల్భాలు కలుపుతున్నాడు. కానీ ఆ పెట్టోడు రాలేకనే ఈరోజు ఊరికి అందరి మీద నిందలు వేస్తున్నాడు తప్ప పోలీస్ అయితే నిష్పక్షపాతంగా వ్యవహరించింది. మొత్తం మీద అయితే మాత్రం తెలుగుదేశం నాయకులు చెప్తున్నటువంటి నేపథ్యం ఇక్కడ ఏదైతే ఉందో ఈ రోజు జరగాల్సినటువంటి ఎన్నిక అనేది వాయిదా పడినటువంటి, నిన్న జరగాల్సింది ఈ రోజుకి వాయిదా పడింది. ఈ రోజు కూడా వైసీపీకి చెందినటువంటి రాకపోవడంతో ఈరోజు సమయం అయిపోయినటువంటి నేపథ్యంలో ఇక్కడ రాలేదు కాబట్టి సంబరాలు చేసుకుంటున్నాం. మేము ఏదైతే ఉందో ఇక్కడ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని చెప్పేసి మాకు స్వచ్ఛందంగా, ఎందుకంటే అధికార పార్టీ వైపు వారు వస్తున్నటువంటి నేపథ్యం తప్ప మేము ఎవరిని బలవంత పెట్టాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఏదైతే ఉందో పోలీసులు కూడా వన్ సైడ్గా చేయాల్సిన అవసరం లేదు. నిష్పక్షపాతంగానే వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రకాష్ రెడ్డి ఇక్కడ వచ్చి ఎదుర్కోలేక ఎక్కడో బెంగళూరులోనో ఎక్కడో ఇతర ప్రాంతాల్లో ఉండి మాట్లాడుతున్నారు అని చెప్పి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లకనాయుడు, RTV, శ్రీ సత్యసాయి జిల్లా. రామగిరి మండలం ప్రజాపరిషత్ అధ్యక్ష ఎన్నికలకు గాను 27వ తారీఖున సమావేశం జరిగినది. ఆ రోజు 3 సభ్యులు మాత్రమే హాజరయ్యారు. కోరం లేనందువలన సమావేశాన్ని 28వ తేదీ 11 గంటలకు నిర్వహించాలని చేశాము. ఆ విషయము అందరికీ తెలియజేశాము. 28వ తారీఖు 11 గంటలకు సమావేశం జరిగినది. ఈ సమావేశానికి కూడా 4 సభ్యులు మాత్రమే హాజరయ్యారు. మనకు సభ్యుల సంఖ్య 9 కావున అందులో కోరం 5 సభ్యులు ఖచ్చితంగా రావాలి. 5 మంది కోరం లేనందువలన ఈ సమావేశాన్ని ఇండెఫినెట్గా పోస్ట్పోన్ చేస్తూ ఈ విషయాన్ని CEO గారికి తెలియజేయడమైనది, అలాగే రాష్ట్ర ఎన్నికల కమిషన్ గారికి కూడా తెలియజేయడం జరుగుతున్నది. ఈ సమావేశము నిరవధికంగా పోస్ట్పోన్ చేయడం జరిగినది. థ్యాంక్ యూ. ఈ తదనంతర కార్యక్రమం అంతా కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారు మాత్రమే తీసుకుంటారు. వారు ఇచ్చిన సలహాల ప్రకారం తర్వాత జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.